ఎంజీరావు గారు, ఇప్పటివరకు అమెరికాతోనైతే ట్రేడ్ డీల్ కుదరలేదు, కానీ యూరోపియన్ యూనియన్తో ఇండియా ట్రేడ్ డీల్ కుదరబోతోంది. అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల చైనా అండ్ అమెరికా ఈ రెండు దేశాలకు ఇబ్బంది కలిగించే విషయమే కదా. ఎస్ అండి. ఇప్పుడు మొత్తం యూరోప్ ఖండము భారతదేశం ఒకటే అవ్వడం ట్రేడ్ డీల్ ద్వారా, అంటే వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకోవడం, అంటే ముఖ్యంగా ఎవరికి ఆందోళన అంటే ఇటు చైనాకి ఇటు అమెరికాకి ఆందోళన. ఎందుకు యూరోప్ కాంటినెంట్ భారతదేశానికి దగ్గర అవుతుంది, అదేవిధంగా భారతదేశం కూడా ఎందుకు యూరోప్కి దగ్గర అవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఉమ్మడిగా ఒకటి ఉంటుంది, షేరింగ్ వాల్యూస్ అని, అదే డెమోక్రసీ. యూరోపు ఇండియా అనేది డెమోక్రటికల్లీ పార్ట్నర్స్. ఈ కమ్యూనిస్ట్ చైనాకి అది వ్యతిరేకం, ఇద్దరు వ్యతిరేకం. ఇప్పుడు చైనా రైజ్ అయిపోతుందండి, కాబట్టి అది పసిఫిక్ ఓషన్లో ఇండియన్ ఓషన్లో చైనా అనేది చాలా హైలీ రైజింగ్ అయిపోతుంది, కమ్యూనిస్ట్ చైనా. ఇది రైజ్ అవ్వడం అనేది ఇండియాకి డేంజరే, యూరోప్కి డేంజర్. ఎందుకంటే యూరోప్ చాలా ఐలాండ్స్, వాళ్ళ వ్యాపార ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ చాలా ఆపదలో పడింది. కాబట్టి చైనాని ఆపాలంటే ఇండియా యూరోపియన్ దేశాలు ఒకటవ్వాలి. అది ట్రేడ్ పరంగా ఒకటవుతున్నాయి కాబట్టి అది మిలిటరీ డీల్స్కి వెళ్తాయి, మిలిటరీ నుంచి వ్యూహాత్మక సంబంధాలు వెళ్తాయి, మిగిలిన పొలిటికల్ సంబంధాలు కూడా ఆల్రెడీ ఉంటాయి డెమోక్రసీ వల్ల. కాబట్టి ఈ రెండు మ్యూచువల్లీ బెనిఫిషియల్ అన్నమాట. చైనాని చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా కాబట్టి చైనాకి ఈరోజు ఆందోళన, యూరోపియన్ కాంటినెంటే ఇండియా ఒకటి అవ్వడం అంటే చైనాకి చాలా పెద్ద ఆందోళన. మరి అమెరికాకి ఏంటంటే అమెరికా కూడా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఈరోజు యూరోప్ కాంటినెంట్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా అవమానించడం జరిగింది. ఎందుకంటే యూరోప్ కాంటినెంట్కి అమెరికాకి అద్భుతమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్ అయినప్పటికీ ట్రంప్ దాన్ని పట్టించుకోకుండా ఆంక్షలు విధించాడు. రెండు మిలిటరీ ఆంక్షల కింద ఎక్కువ నాటో బడ్జెట్ ఇవ్వడం లేదు, నేను నాటోలో డబ్బులు పెట్టను, మా సైన్యాన్ని తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. అదేవిధంగా రష్యా యూరోప్ కాంటినెంట్ ఈరోజు యుద్ధం చేస్తూ ఉంటూ ఉక్రెయిన్లో ట్రంప్ పట్టించుకోకుండా వాళ్ళని అవమానించి యుక్రెయిన్ యుద్ధాన్ని బయటకు తీసుకొచ్చి పుతిన్తో డైరెక్ట్ డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఈ విషయంలో యూరోప్ ఖండాన్ని అంతటిని ట్రంప్ అవమానించడం జరిగింది. అంటే ఏంటి, అమెరికా రక్షణ ఛత్రం అనేది ఇక యూరోప్కి దక్కదు, యూరోప్ తన కాళ్ళ మీదే తాను ఆధారపడాలి అనే ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్చుకుంది. కాబట్టి ఇటు అమెరికాను కాదని ఇప్పుడు ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా వైపు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే 2007లో ట్రేడ్ డిస్కషన్స్ మొదలైన ఇండియాతో వాళ్ళు అంతగా పట్టించుకోలే. కానీ ఇప్పుడు ట్రంప్ వ్యవహారం, అమెరికా వ్యవహారం పూర్తిగా తెలిసిన తర్వాత వెంటనే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంటు, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చి ట్రేడ్ డిస్కషన్ కుదుర్చుకోవడానికి ట్రేడ్ డీల్ మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. జనవరి 27వ తారీఖున సంతకాలు చేస్తున్నారంటే యూరోప్ అమెరికాని ఇంకా అది అమెరికా మీద ఆధారపడడం కుదరదు. సొంత కాళ్ళ మీద నిలబడాలంటే ఇండియా లాంటి దేశాలతో, ప్రజాస్వామ్య దేశంతో, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు అవసరమని యూరోప్ గ్రహించిందండి. అందుకనే అమెరికాకి చాలా ఆందోళన. ఇండియా కూడా అమెరికా నమ్మలేం కాబట్టి అమెరికా మార్కెట్ని, అమెరికా ప్రొడక్ట్స్ని యూరోప్ ద్వారా వాటిని అమెరికాకి ఆల్టర్నేటివ్ ఈరోజు యూరోప్ కాంటినెంట్లో కనుగొన్నాం ఈ ట్రేడ్ డీల్ వల్ల. అందువల్ల ఇండియా, యూరోపియన్ యూనియన్ ఇటు చైనాకి, అమెరికాకి చెక్ పెడుతూ రెండు ఒకటవుతున్నాయి. ఇది ఇండియాకి బెనిఫిషియలే, యూరోపియన్ యూనియన్కే బెనిఫిటే. ఇది చైనాకి, అమెరికాకి ప్రపంచ పటంలోనే చెక్ పెట్టే ఒక పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఆర్థిక వ్యవస్థ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ ప్రపంచంలో చైనా కాదండి, యూరోపియన్ యూనియన్. $21 ట్రిలియన్ ఉంటుంది, చైనా $19 ట్రిలియన్, అమెరికా $29 ట్రిలియన్. అంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యూరోప్ ఖండానికి ఇండియా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకి ట్రేడ్ డీల్ కుదరబోతుంది. అంటే ప్రపంచంలో ప్రపంచ రాజకీయాలను మార్చే ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్. ఏదో ఇండియా చాలా చిన్నది కాదండి. అందుకని యూరోపియన్ అధినేతలు ఇక్కడికే ముఖ్య అతిథులుగా రావడం, రిపబ్లిక్ డేకి ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అంటే ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని, ద డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ బీ డ్రాస్టికల్లీ changed in the coming years once EU and India came to the ట్రేడ్ డీల్. అండి ఈ ట్రేడ్ డీల్ అనేది డిఫెన్స్ పార్ట్నర్షిప్కి వెళ్ళద్ది. ఎందుకంటే యూరోప్ నుంచి మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ అని, యూకే నుంచి మిసైల్స్ అని, జర్మనీ నుంచి సబ్మెరైన్స్ అని తెచ్చుకుంటున్నాం, ఎయిర్ బస్సులు తెచ్చుకుంటున్నాం. కాబట్టి యూరోపియన్ యూనియన్తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది ఒక సంయుక్తంగా ప్రొడక్షన్ కూడా రాబోతుంది. అంటే డెమోక్రటిక్ శక్తులు, ప్రపంచ ప్రజాస్వామ్య శక్తులు ఒకటి అవ్వడం అంటే చైనాకి చక్కగా చెక్ పెట్టవచ్చు. కాబట్టి చైనా ఆందోళన చెందుతుంది. అమెరికా మార్కెట్ ఇప్పుడు ట్రంప్ వ్యవహారం బాగాలేదు కాబట్టి అమెరికా ఆందోళన చెందుతుంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెద్ద షాక్ అమెరికాకి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు దాకా ఒక పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. మోడీ ట్రంప్కి పెద్ద చెక్మేట్ ఏంటంటే యూరోప్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం.
యూరోప్ కూడా ట్రంప్కి పెద్ద చెక్మేట్ పెట్టింది, చైనాకి చెక్మేట్ పెట్టింది. కాబట్టి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద న్యూస్ అనేది ఈ ఇండియా EU ట్రేడ్ డీలే అని చెప్పొచ్చండి.